కట్ చేసి సునీల్ తెచ్చిన ఫోటో సునీల్ లైన్లో టిష్యూ పేపర్ చిన్న మొక్క సార్ మన సురేష్ గారు కలిసి బలరామయ్య గారిని సన్మానిస్తూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, టీచర్స్, వాసు గారు, ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరూ కూడా, టీచర్స్ సిబ్బంది అంతా కూడా ఈ ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందువల్లనే మనకి మధ్యాహ్న భోజన పథకం ప్రతిరోజు పెట్టాలని చైర్మన్ గారి ఆదేశంతో డోనర్స్ ఉన్నా లేకపోయినా 365 రోజులు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. డోనర్స్ ఉంటే వారిని ఆహ్వానిస్తున్నాం, డోనర్స్ లేకపోతే రెడ్ క్రాస్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చక్కగా ఇక్కడ ఆర్గనైజేషన్ ప్రిన్సిపాల్ గారే కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ చక్కగా చేస్తున్న బట్టి వచ్చిన వారు మరలా వస్తూ మనకి అందుబాటులో వసతిని ఏర్పాటు చేశారు. నేను కో కన్వీనరు అయిన వెంటనే సునీల్ గారికి చెప్తే, నువ్వు అయిన సందర్భంగా నేను 5 రోజులు ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. గతంలో 2 సార్లు ఇస్తున్నాడు, ఇది 3వసారి. ఇంకా మళ్ళా ఇచ్చే డేట్లు కూడా ఈరోజే రాయించాడు కో కన్వీనరు అయిన సందర్భంగా. సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈ పండుగ కూడా బెంగళూరు నుంచి తెచ్చాడు అది పనిగా. ఈ కార్యక్రమానికి మన కన్వీనర్ కుమారెడ్డి గారు ఇప్పటిదాకా ఉండి మళ్ళీ అర్జెంట్ పని మీద అవ్వాల్సి వచ్చింది. ఇక్కడున్న సభ్యులంతా కూడా ఎంఏ రెడ్డి గారు సబ్ కమిటీ మెంబరు, నేహా సురేష్ గారు సబ్ కమిటీ మెంబరు, ఎస్వి రమేష్ బాబు సబ్ కమిటీ మెంబరు, సాయిరామ్ గారు ఎంసీ మెంబరు, మా అబ్బాయి మదన్ మోహను, ఏకుల రాజారెడ్డి గారు సబ్ కమిటీ మెంబరు, పెదవాడ సునీల్ గారు అందరం చేస్తూ తెలియచేస్తూ వారికి నిండు నూరేళ్లు ఇటువంటి కార్యక్రమాలు ఆరోగ్యవంతంగా చేయాలని ఆ భగవంతుడిని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంపదలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, వారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస వాచ భగవంతుడిని ప్రార్థిస్తూ మనందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్ మీకు నిండు నూరేళ్లు ఉండాలని మరొక దఫా మేము Anonymous.
గారితో వాళ్ళ కుటుంబ మెంబర్గా ఎదుగుతున్నాము గత 5 సంవత్సరాల నుంచి. ఆయన సుబ్బారావు గారు లేరు. ఆయన కుమారుడు పెద్దవాళ్ళ రెడ్డి నా మీద ఎంతో ఆత్మీయతతో ఈరోజు మన ఎంఎస్ఆర్ సెంటర్లో ఉన్న పిల్లవాడికి భోజన వసతి ఈరోజు నా బర్త్డే చెప్పి ఆయన ఈ భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కూడా ఈరోజు ఆయన పెద్ద కేక్ తెచ్చి నా మీద అభిమానంతో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు. ఆయనకి సహాయకారిగా సురేష్ గారు కూడా రావడం జరిగింది. సురేష్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబం చేసిన సంబంధంతో ఈరోజు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, సభ్యులు గవర్నరు, అలాగే రేతులు రాఘవరెడ్డి గారు, అలాగే ఎస్పీ రమేష్ బాబు సబ్కమిటీ మెంబరు, అలాగే రాఘవరెడ్డి గారు కూడా సబ్కమిటీ మెంబరు, ఎమ్మెల్యే గారు సబ్కమిటీ మెంబరు, అందరి సమర్థంలో మన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, ఇక్కడున్న టీచర్స్ అందరి సమర్థంలో ఈరోజు నా 67వ జన్మదినం ఘనంగా జరిగింది. అందరికీ కూడా మా అబ్బాయి సమర్థం కూడా నాకు సహాయకారులు ఈ కార్యక్రమాలన్నింటిలో రెడ్ క్రాస్లోని మామూలు సుబ్రహ్మరెడ్డి ప్లాస్టిక్ సెంటర్లో బలరామయ్య నాయుడు గారు, నందమూరి బలరామయ్య నాయుడు గారి 67వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని బెజవాడ సునీల్ గారు ఈరోజు ఇక్కడ పిల్లలకి భోజన వస్తువులే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మామూలుగా జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఈరోజు వారు స్పాన్సర్ చేయడం, ఈ సందర్భం వచ్చి నందమూరి బలరామయ్య నాయుడు గారి 67వ జన్మదిన సందర్భంగా చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ సెంటర్ ముఖ్య ఉద్దేశం మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు 10 దగ్గరలకు తిరిగి వారంతా విసిగెత్తిపోయి ఇంకా మా పిల్లలు ఇంతే అని ఆశలు కోల్పోయిన వారందరికీ కూడా మళ్ళీ చిగురెత్తి ఆశలు వాళ్ళ ఆశలు నెరవేరేదాకా కూడా ఇక్కడ పూర్తి ఉచితంగా విద్య, వైద్యం, భోజనం అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈ రెడ్ క్రాస్ చేపట్టినటువంటి ఒక గొప్ప మహద్భుత కార్యక్రమం. ఈ కార్యక్రమం చేపట్టిన అంత మాత్రం చాలదు, దాన్ని నడిపించేందుకు రథం ఉంటే చాలదు, రథ సారథులు క్రమంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఉన్నటువంటి కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్లాస్టిక్ సెంటర్లో సబ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా వెతికి దానికి అర్హులైన వారందరినీ కూడా చేయడంలో నడుము బిగించిన వ్యక్తి నందమూరి బలరామయ్య నాయుడు గారు. వారు చేయడమే కాకుండా లైక్ మైండెడ్ పీపుల్ని ఏది దీంట్లో పెట్టి వారి చేత కూడా వారి ఫాలోఅప్లన్నీ చేసి కూడా ప్రతి ఒక్కళ్ళ చేత తన ముందు తన బాధ్యతని నిర్వర్తించేలాగా చేయగలిగినటువంటి సరైన వ్యక్తి నందమూరి బలరామయ్య నాయుడు గారు. వారిని కో-కన్వీనర్గా ఇక్కడ పెట్టడం అనేది నేతాజీ సుబ్బారెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. వారిని సూచించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. వారు అద్భుతమైన వ్యూహంతో ఒక లాంగ్ వ్యూతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టి వారు దీనిలో ఎటువంటి లాభాపేక్షలు ఆలోచించకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా వారితో పాటు 10 మందిని తీసుకొచ్చి ఇట్లా ప్రతిరోజు వాళ్ళ జన్మదినం రోజైతేమి వారి అకేషన్స్ని ఇక్కడ ఇటువంటి పిల్లలతో ఒకసారి కలిసి చేసుకుంటే వారికి కొంత జ్ఞానోదయం కూడా అవుతుంది. ఎవరైతే చేసుకుంటారో వారితో పాటు వచ్చే పక్కన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి పిల్లలను చూసినప్పుడు ఇట్లాంటి జీవితాలు మనకు లేవు, మనం ఎంతో బాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన జీవితంలో మనమే కోటీశ్వరం, మనకు అదృష్టం ఎవరు లేరని ఆనందంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు. మళ్ళీ రెండోసారి సేవ చేయడానికి కూడా మేము రావాలి అనేంత ఆలోచనని కల్పించేంత ఆ ప్రాజెక్టుని చేపట్టిన బలరామయ్య నాయుడు గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు వారికి నిండా ఉండాలని కోరుకుంటూ, వారి మిత్రుడైనటువంటి నేను ఎంతో గర్వపడుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకు ఆశీస్సులు తెలుపుతూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.